మార్చాడనమాట. మాటలతో మొదట హింసిస్తుంటే ఒక్క మాట కూడా చెప్పట్లేదు, అలా ఉండిపోయాడు అంతే. ఇన్ని మాట్లాడినా సరే అవన్నీ కూడా అంటాడు కదా 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో, విననేరక ఇండుటకు ఆయన చెవులు మందం కాలేదు. ఇక్కడ ఆయన చెవులు మందం కాలేదు, వింటున్నాడు. ప్రతి బిడ్డలు మాట్లాడే మాటలు ఆయన వింటున్నాడు. ఎంత బాధ అంటే ఈ 3 రకాల గుంపులు ప్రియులరా ఆ బాధలన్నీ తీర్పులు తీర్చారు. ఇతను ఏంటి మాట్లాడు ఏమండు, ఇతను తీసుకొని వెళ్ళిపోండి ఎక్కడికంటే పొంతి పిలాతు దగ్గర తీసుకెళ్ళిపోండి. ఇక్కడ లాభం లేదు, కొన్నిసార్లు చూడండి ఎలా మాట్లాడతావు లేదా చెప్తావు లేదో, ఇతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోండి. అక్కడ కూడా మాట్లాడకపోతే అందులో ఇంకా కొన్ని బ్రాంచ్లు ఉంటాయి. దేవుని సంగమా ఈరోజు ప్రభువుని హింస పెట్టడానికి రకరకాలుగా మాట్లాడటానికి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. చూడండి, అదే మార్క్స్ 15వ అధ్యాయము 1వ వచనం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. ఇక్కడ రాత్రి అంతా తీర్పులే దేవుని పెట్టలేదు, ఇవన్నీ నడులు తిప్పుతున్నారు అంతే. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దల నుంచి పొంతి పిలాతు దగ్గర పంపించారు. ఇతను ఎవరు? రోమా గవర్నర్ అన్నమాట. ఈ రోమా గవర్నర్ అయినటువంటి పొంతి పిలాతు ఇతను కూడా చూస్తున్నాడు. ఏంటి ఇతను ఏ తప్పు ఉంది? ఏ తప్పు కూడా లేదు. ఆ రోజు రాత్రి తన భార్య కూడా కల వచ్చిందంట. అంటే పొంతి పిలాతు భార్యకి ప్రభు పరిశుద్ధుడని, నీతిమంతుడని తన భార్య చెప్తూ ఉంది. ఏమండి, అతను నీతిమంతుడు, అతని జోలికి మీరు వెళ్ళొద్దు. అతని మాట విన్నాడా? పోనీ విన్నా బయట ఉన్నవారు మామూలుగా ఉందా అరుపులు? భయంకరంగా కేకలు పెడుతున్నారు. మరి కేకలే గెలిచెను అని మాట చూస్తాం. దేవుని సంగమా ఇక్కడ పొంతి పిలాతు చూశాడు. ఇటు భార్య మాట వినాలో తెలియదు, అటు ప్రజలు సిలువేయమని చెప్తున్న దాన్ని వినాలో తెలియదు. మధ్యన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సరే, ఇంకా నాకే చాలా మంది ఉన్నారు కదా, మరి కొంతమందిని పంపిద్దామని దేవుని బిడ్డలారా లూకాసు వార్త 23:7వ వచనం హేరోదు దగ్గరికి పంపించారు. ఒకటేమో శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పొంతి పిలాతు రెండవది, మూడోదేమో హేరోదు. ఆ చదువునాను. ఆయన హేరోదు అధికారం క్రింద ప్రదేశము వాడని తెలుసుకొని చాలు. ఇక్కడ హేరోదు నొద్దకు పంపాడు. అంటే ఉన్నదేమో నజరేతు, గలిలయలో ఉన్నటువంటి దానికి క్యాపిటల్ ఈ యొక్క యెరూషలేము. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, పట్టణాలు ఎక్కడెక్కడైతే ప్రభు సంచరించాడో అక్కడ కొంతమంది మనుషులు తీసుకొని రావడం. బాబు ఇతను గలిలయలో కొంతకాలం ఉన్నాడు కదా, నజరేతులో కొంతకాలం ఉన్నాడు కదా, ఇది యెరూషలేము కూడా అప్పుడప్పుడు వచ్చాడు కదా, దేవాలయాన్ని చూశాడు కదా, 3 రోజులు పడగొడతాను అన్నాడు కదా. ఇలా లేనిపోని మాట్లాడి ఒకేసారి అందరూ కూడా ప్రత్యక్షమైపోయారండి. ప్రపంచంలో సాక్షులైనటువంటి వారు నిజానికైతే దొరకరు, అబద్ధానికి మాత్రం ఏంటో కానీ అందరూ ఒకసారి సెట్ అయిపోతారు అన్నమాట. దేవుని సంగమా ప్రపంచంలో రాత్రిపూట ఎక్కడైనా కోర్టు ఉంటుందా అమ్మా? ఎక్కడైనా ఇంతవరకు రాత్రిపూట కోర్టు ఎక్కడైనా చూసారా? సాయంత్రం అయితే సమయం అయిపోదు. కానీ ప్రభు విషయంలో మాత్రము రాత్రిపూట కోర్టులు పనిచేస్తారు. అంటే ఈ బందిపోటు లాంటి మనస్తత్వం కలిగిన పొంతి పిలాతు, ఈ యొక్క హేరోదు చూడండి, హేరోదు కొంచెం చెప్తాడు అదే అధ్యాయంలో 12వ వచనం, ఈ లూకాసు 23:12. అందుకు ముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆ దినమునే చూసారమ్మా, అంతవరకు వీళ్ళిద్దరికి పచ్చి గడ్డేస్తే భగ్గుమనేది ఇలా చూస్తే అలా చూసుకునేవారు. అంత శత్రువులు లాంటి విషము కలిగినటువంటి వీరు పొంతి పిలాతు, హేరోదు అయ్యప్ప అయిపోయారు, ఒకటైపోయారు, మిత్రుడైపోయారు. అదే ఎవరిని బట్టి? యేసయ్యను చంపడాన్ని బట్టి. ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. తీర్పుల మీద తీర్పులు తీరుస్తూ
శత్రువులే ఒకటైపోతే ఇక ప్రభు ఏం చేయగలరు? నిజానికి ఈరోజు ఈ మాటను బట్టి మనకి పౌరుషం వచ్చును గాక. మంచిని బట్టి మనం కలవాలి, రాకడ కొరకు మనం కలవాలి, దేవుడిలోకి నడిపించడం కొరకు కలవాలి. అనేకులను అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగటం కొరకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కక్షలు ఉన్నా, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా మనం యథావిధిగా ప్రభు బిడ్డలకు ఒకటవుతుంది గాక. ఇక్కడ శత్రువులే ఒకటైపోయినప్పుడు మనము మంచి నిమిత్తం ఎందుకు ఒకటి అవ్వకూడదు? దేవుని సంగమా, ఎంత భయంకరమైన పరిస్థితి! ఈ హేరోదు ఎటువంటి వాడు? ఈ హేరోదు నిజానికి తల్లినే చంపాడు. ఈ హేరోదు తన భార్యనే చంపాడు. చరిత్ర చూస్తే హేరోదు లాంటి క్రూరుడు భూమి మీద ఎవడు కూడా కొత్త నిబంధనలో ఉండడు. తన ఆశలు నెరవేరటం కోసం తమ్ముళ్ళు కూడా చంపేస్తాడు. తన కోరికలకి అడ్డొస్తే తల్లిని చంపాడంటే ఇక ఎవరు ఉంచుతాడు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హేరోదుకి మహాహేరోదు ఈ పేర్లు బిరుదులు అన్నమాట. పాత నిబంధనలో ఫరోకి ఎలాగైతే ఎంతమంది వచ్చినా డ్యూటీలు మారుతుంటారు, ఫరో ఎవరైనా ఫరో అంటారు, క్యాడర్ని ఫరో. న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధనలో కూడా వారు చేసే ఉద్యోగం యొక్క పాత్ర, ఆ పరిస్థితికి హేరోదు. మనం చూడండి, ఎవరు వచ్చినా సరే ఎంఆర్ఓ గారు అంటారు, కలెక్టర్ గారి పేర్లు మాత్రం చెప్పం, మరి కలెక్టర్ గారు అంటాం అంతే. ఇక్కడ హేరోదు, ఈ హేరోదు కూడా చాలా క్రూరుడండి. యేసయ్య పుట్టాడనేసరికి ఇతని తండ్రి గారు మొదట హేరోదు ఎలా ఉన్నాడు? హేరోదు పూర్వం మరొక రాజు పుట్టాడా? ఇస్లాం కలవరం అయిపోయింది. అంటే ఇంకొక రాజు రాకూడదు అంతే, నేనుండగా అంటే ఎవరో ఇక్కడ అటువంటి మనస్తత్వం. గాబ్రియల్ అంటాడు, నువ్వు యోసేపు మరియమ్మని బాలుని పట్టుకొని నువ్వు కొంతకాలము ఐగుప్తులో ఉండు, ఇక్కడ ఈ సంగతి చూస్తానన్నట్టుగా ఎలా చనిపోయాడు తెలియదు. హల్లెలూయా. అంటే దేవునికి వ్యతిరేకంగా ఏదైనా అది నిలవదు అంటాడు. ఇక్కడ హేరోదు ఎలా చనిపోయాడు తెలియదు. తర్వాత అతని స్థానంలో తన కుమారుడు, అంటే తండ్రి అలాగే ఉన్నాడు హేరోదు, కుమారుడు కూడా అలాగే ఉన్నాడు. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా అదే స్థాయి. చెడు నిమిత్తము, చెడును బ్రతికించడానికి, పాపాన్ని బ్రతికించడానికి, శత్రుత్వానికి ప్రాణం పోయడానికి, కక్షలకు ప్రాణం పోయడానికి వీరేమవుతున్నారమ్మా? మిత్రులు అవుతూ ఉన్నారు, ఒకటవుతూ ఉన్నారు. ఈరోజు దేవుని ఆత్మలో నశించిపోతూ ఉన్నాయి, దేశాలు నశించిపోతూ ఉన్నాయి, వర్గాలు, ప్రాంతాలు విభేదాలతో రకరకాల పేర్లు పెట్టబడి భాగాలు విభేదాలుగా చెదిరిపోతూ ఉన్నాయి. మనము ప్రభువు బిడ్డలము, మంచిని బ్రతికించడం కొరకే మనము ఐక్యత అనేటువంటిది విడవకుందుముగాక. ఆత్మ కలిగించు ఐక్యతను, సమాధాన బంధము చేత మీరు కొనసాగించబడాలని పౌలు చెబుతూ ఉంటాడు. ఇక్కడ మూడవదిగా హేరోదు దగ్గరికి తీర్పు తీర్చారు. ఈ హేరోదు కూడా చూశాడు, ఏం చెప్పలేక బాబు ఇంక పంపించాడు అనుకొని నాలుగవదిగా మత్తయి సువార్త 26:57 వచ్చిన 26:57 నాలుగో తీర్పు. యేసుని పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు. ఇక్కడ ఈ కయప ప్రధాన యాజకుల్లో ఇదొక వర్గం. మరల ఈ యొక్క సంహాటన సభ, ఈ సభలో యూదులు మాత్రమే 70 మంది ఉంటారు దేవుని బిడ్డలు. వీరు చాలా నిష్ఠాగరిష్ఠులైనటువంటి వారు. ఈ ధర్మశాస్త్ర మాటలన్నీ కంఠస్థం పెట్టాలి, ఎవరు పెట్టకపోతే వాడి పనిష్మెంట్. చూడండి, కంఠస్థం పెట్టే విషయంలో పిల్లలకి మంచి శిక్షణ ఇస్తున్నారు, కానీ పాటించే విషయంలో ఒక్కడు కూడా కనిపించట్లేదు. ఈరోజు మనం కంఠస్థ పెట్టడానికి పుట్టామా, వాటిని పాటించడానికి పుట్టామా? చెప్పండి అమ్మా. మనం పాటించడానికి పుట్టాం, కంఠస్థం పెట్టి పాటించకపోతే ఏం లాభం? చూడండి, ఎగ్జామ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా అద్భుతంగా రాత్రి చదివారు కొంతమంది. రాత్రి చదివేసి గోల్డ్ మెడలిస్ట్ అయిపోయే వారు కూడా ఉన్నారు దేవుడు. అంత అద్భుతం అనమాట వాళ్ళకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్. మళ్ళీ 2 రోజులతో అడగండి, అన్ని ప్రశ్నలు మర్చిపోతారు, ఒక్కటి కూడా గుర్తుంటుంది.
ఇదేంటో ఈ విడ్డూరం. దేవుని సంగమా ఈరోజు మనం మర్చిపోయే వారిగా కాకుండా ఇవి మనకు భాషకములుగా చెప్పాను కదా, మన మొదట మన కంఠంలో మన హృదయంలో ఇవి నిత్యము కూడా గుర్తుండాలి. కానీ వాళ్ళు మాత్రము అవి కేవలము బట్టి పడటానికే జీవించేవారు. ఈ కయప నుంచి తర్వాత యోహాను సువార్త 18 అధ్యాయము 19 వచనం చదవన్నాను. 18-19. ప్రధాన యాజకుడు ఆయన శిష్యుని గూర్చి ఆయన బోధన గూర్చి యేసును అడుగుగా యేసు నేను లోకం ఎదుట మాట్లాడితిని, యూదులందరూ కూడి వచ్చు దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించితిని, రహస్యముగా అడుగునేలా నేను ఉన్నవారిని అడుగుము, ఇదిగో నేను చెప్పినది మీరు ఎరుగుదురని. 24 చదువున్నాను. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన చూసారా, మరలా రివర్స్ అన్నమాట. ఈ కయ్యప్ప ఆల్రెడీ అన్న దగ్గర పంపితే మరలా అన్న కయ్యప్ప కోసం మాట్లాడుతారు. అంటే ఒక మంచి చూడటానికి వీరి కన్నులకు కనిపించట్లేదు. ఒకవేళ నేనేదైనా విడుదల చేస్తే నా దగ్గరికి పంపించిన వారికి నేను మళ్ళా సంజాషి చెప్పాలని, బాధ్యత నేనైపోతానని చూడండి ఎంత భయపడిపోతున్నారు. లోకంలో ఎన్ని రికమెండేషన్లు ఉన్నాయంటే ఎన్నో. అసలు చదువుకోలేని వారికి కూడా ₹1,00,000 టేబుల్ మీద పెట్టి ఉద్యోగాలు వచ్చేస్తున్నారు. ఎన్నో రకాల అక్రమ సాక్షుల్ని కూడా తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ అన్న అయితే ప్రభువు కోసం చూసి నీ కోసం నేను ఏదేదో అనుకున్నానయ్యా, నువ్వు మాట్లాడితే వినాలనుంది, నువ్వేనా యేసువి, నువ్వేనా క్రీస్తువి అంటే ప్రభువుని ఎన్ని రకాలుగా ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు దేవుడి సంగతి. చూడండి, మొదటి తీర్పు నుంచి 5వ తీర్పు వరకు వచ్చారు. ఆ తరువాత అదే యోహాను సువార్త 18 అధ్యాయం 28వ వచనం, వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయి చాలు. మరలా ఇక్కడ ఏంటంటే 6వది అధికార మందిరంలోకి మరలా తీసుకెళ్ళారు. గొప్ప గొప్ప జడ్జీలే ఏం చెప్పకపోతే అధికార మందిరంలో ఏం చేస్తారు? అధికారము వీడి చేతిలో ఉంది. మరలా అధికార మందిరంలో తీసుకెళ్ళి అక్కడ ఈ బాధలతో ఈ గాయాలతో నిలబడుతూనే ఉన్నాడు. ఇవంతా గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారు ఈ హడావిడంతా జరిగింది దేవుని బిడ్డ. మరలా 7వసారి చివరిగా దేవుని సంగమ పొంతి పిలాతు దగ్గరికే మరలా తీసుకొని వెళ్ళారు. 7వసారి పొంతి పిలాతు దగ్గర తీసుకెళ్తే పొంతి పిలాతు బయట ప్రభువుని నిలబెట్టారు. అందరూ కూడా యూదులు బయట ఉన్నారు. పొంతి పిలాతు ఎవరమ్మా? ముందే చెప్పాను మీకు, ఒక అన్యుడు. ఆయన ఒక అన్యుడు. ఎవరిని ఏలుతూ ఉన్నాడు? అధికారం ఎవరి మీద చేస్తున్నాడు? యూదుల మీద చేస్తున్నాడు. దీనికి ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటి తెలుసా? అన్యులైనటువంటి రోమీలతో యూదులు కలిసి భోజనం చేయరు, కలిసి సాంగత్యం చేయరు. దేవుడు పెట్టారా, లోపలికి యూదులు రావట్లేదు. అయితే ప్రభువుని పిలాతే లోపల తీసుకొని వెళ్ళారు. హల్లెలూయా. అంటే అధికారం చేయటానికి పొంతి పిలాతు ఇష్టమే కానీ లోపలికి రావడానికి మాత్రము ఇష్టం లేదు. అక్కడ చూడండి, పాత నిబంధనలో ఈ యొక్క ఐగుప్తీయులు ఇశ్రాయేలుతో కలిసి భోజనం చేయరు. కాబట్టి చూడండి, యోసేపు ఒక దగ్గర ఉంటే వారి అన్నలు ఒక దగ్గర ఉంటే వారు వేరేగా ఉంటారు. వారి అన్నలతో కలిసి భోజనం చేయరు. ఐగుప్తీయులు
ఇశ్రాయేలీలు వారికి హేయమ అంటారు. కానీ యూదులు వీరి యెరూషలేములో ఏమనుకుంటున్నారు? సమరయులకు, అక్కడ సమర స్త్రీ అంటారు కదా, ఆ అంగిలో అయినటువంటి సమరయులైన మాతో యూదులైన మీకు సాంగత్యమో ఏది అని అంటారు. చూసారా, ఈ వీరు ఏదైతే గీత గీశారో, వీరు ఏదైతే కొలగొలిశారో, వీరికి పాపమో బయట దేశంలో పేరు లేదు. ఇక్కడ సొంత దేశంలో మాత్రమో రోమీయుడైనటువంటి పొంతి పిలాతు అధికారం చేస్తున్నాడు. కానీ అతని ఇంట్లోకి మాత్రం యూదులు ఎవరు రావట్లేదు. దేవుని సంగమా, ప్రభువునే లోపల తీసుకెళ్ళి అంటున్నారు. అప్పుడు ఏంటి వీళ్ళంతా నీ మీద ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు, మీరు చెప్పింది నిజమేనా, ఏంటి అసలు చెప్పు అని అంటుంటే ప్రభు ఒక్క మాట కూడా అనట్లేదు. అంటాడు, నిన్ను శిక్ష చేయడానికి నాకు అధికారం ఉంది, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉందంటే ప్రభు అంటాడు, పైనుంచి అధికారం ఇవ్వబడితే తప్ప ఎవరు కూడా నన్ను ఏమీ చేయలేరు. ఆమేన్. ఈరోజు నీ పైన ఏదైనా జరగాలంటే, నీకు ఏదైనా హాని జరగాలన్నా, కీడు జరగాలన్నా పైనుంచి దేవుడు అధికారం ఇవ్వాలి, పైనుంచి ప్రభు సెలవు రావాలి. అవే నువ్వు దేవుని సొత్తు, దేవుని బిడ్డ, నువ్వు దేవుని యొక్క ప్రణాళిక. ప్రభు అంటున్నాడు పొంతి పిలాతుతో, నీ రాజ్యము నా రాజ్యం లాంటిది కాదు. సత్యం అంటే ఏంటని అంటున్నాడు. సత్యం అంటే ఏంటో తెలియదు, నువ్వు పిలాతు అయిపోయావు, నువ్వు గవర్నర్ అయిపోయావు. ప్రభు అంటుంటే చూశాడు, ఇతను ఏ దోషం లేదు, బయటికి వెళ్ళి చేతిలో కడుక్కున్నాడు. మీరు ఏం చేస్తారో చేసుకోండి అని 7వ తీర్పు తీర్చి ఇక శాస్త్రులకు, పరిసయ్యులకు, వారి కేకలకు, అరుపులకు అందరికీ కూడా ప్రభువుని అప్పగించేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 7 తీర్పులు 7 రకాలైనటువంటి విధానాలుగా ప్రభువుకి చిత్రహింసలు పెట్టారు. నువ్వు ఈరోజు ఆ తీర్పులు జ్ఞాపకం చేసుకో. నా ప్రభువుకే తీర్పు తీర్చారు, నా పరిస్థితి ఏంటి? నువ్వు ధైర్యంగా ఉండు. ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రభు పక్షంలో నిలబడితే దేవదూతలు కాదు, నువ్వు తీర్పు తీరుస్తావట. ఆమేన్. దేవదూతలు నువ్వు తీర్పు తీర్చడం ఏంటి? 12 గోత్రాల వారికి అపోస్తులు వీరేమో ప్రభు సిలువను మోసుకొని వెళ్ళారు కాబట్టి దేవదూతలకు, లోకానికి తీర్పు తీర్చే అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి తీర్పు తీర్చే మనుషుడా నీవు ఎట్టి రీతిగా ఉన్నావన్నది జాగ్రత్త అని ప్రభు సెలవిస్తున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. కాబట్టి మనము తీర్పు తీర్చడానికి కాదు, తీర్పు తీర్చబడటానికే అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక.